నాకు ఇప్పుడు అర్థమైంది. బావా మొత్తం ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయ్యేలా షేక్ చేశాను. చూసావా, నీ మొగుడు నిన్ను మోసం చేసినందుకు ఏడవాల్సింది పోయి కోపంగా చూస్తున్నావు. నిజం చెప్పానా? నీలాంటి వాడు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా ఎదుటి వాళ్ళని బాధ పెట్టడానికి తప్ప మంచి జరగడం కోసం కాదుగా. నీకు నాకు తెలిసిన విషయాన్ని మళ్ళీ చెప్పడం వల్ల ఉపయోగం ఏముంది చెప్పు. నాతో కాపురం చేయలేదు, వెళ్ళిపోయాడు. నీ చెల్లెలతో అయినా కాపురం చేద్దామంటే అది జరగనివ్వట్లేదు. మరి నాకెంత కాలాలి? ఏం జరిగినా అయితే అయిందిలే, పోతే పోయిందిలే అనుకుని సైలెంట్ గా ఉండేవాడిని కాదని నీకు తెలుసు. తెలిసినా కూడా నీ చెల్లెల్ని నాకు దూరం చేయాలని చూస్తున్నా. ఎలా ఊరుకోగలను? నేను నీ చెల్లెల మీద మోజుపడి పెళ్లి చేసుకోలేదు. నీ మీదున్న ఇష్టాన్ని చంపుకోలేక నీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నా. నువ్వంటే నాకు పిచ్చి పిచ్చి ప్రేమ. నిన్ను అమితంగా ప్రేమించి నాలాంటి వాడిని వదిలేసి అదే ప్రేమ కోసం ఆ అరవింద్ గారిని అడుక్కోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా బావ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? నా బావకి నా మీద ప్రేమ ఉంది. ఏదో ఒక చిన్న విషయానికి నా మీద ఉన్న కోపంతో తన ప్రేమని దాచుకుంటున్నాడు. ప్రేమించే మనిషి కోసం ప్రాణాలైనా ఇవ్వగలిగే మగాడు మొనగాడు నా బావ. నీది ప్రేమ కాదు, పైశాచికత్వం. నీలాంటి శాడిస్ట్కి నా బావ లాంటి మంచోడికి రాక్షసుడికి దేవుడికి ఉన్నంత తేడా ఉంది. అది తెలుసుకో. పెళ్ళాన్ని ప్రేమిస్తున్నట్టు నటించేవాడి గురించి తెలుసుకునేదేముంది? నువ్వు ఎన్ని చెప్పినా కూడా నేను నీకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను. నువ్వు నన్ను చీకొట్టి వెళ్ళిపోయినా కూడా నాకు నీ మీద ఆశ చావలేదు. ఎప్పటికైనా నా ఆశ నెరవేరుతుందనే నా మనసు చెప్తుంది. అందుకే ఇంటికి వచ్చాను. నా ప్రేమ నిజం. నన్ను నా ప్రేమని యాక్సెప్ట్ చేయి మైత్రి. నేను చెప్పినట్టు విన్నావనుకో, నువ్వు నీ చెల్లి ఇద్దరు సేఫ్గా ఉంటారు. వినలేదనుకో, 30 రోజుల్లో నిన్ను నీ బావని విడదీసి నిన్ను నాతో తీసుకెళ్ళిపోతాను. నీ కుక్క తోక బుద్ధి మార్చుకుని మనిషిగా ప్రవర్తించలేదనుకో, నువ్వన్న 30 రోజుల్లోని నిన్ను ఇంటి నుంచి గెంటేస్తా. నువ్వు చేసిన తప్పులకి నా కాళ్ళు పట్టుకుని బ్రతికిలాడేలా చేస్తాను. జరగబోయేది ఖచ్చితంగానే గుర్తుపెట్టుకో. నాకు దక్కనిది ఎవ్వరికీ దక్కకూడదనేది నా పాలసీ. నేను చచ్చే వరకు నా క్యారెక్టర్ మారదు, నా పాలసీ కూడా మారదు. నీకు అరవింద్ గాడి అండ లేకుండా చేస్తా. నువ్వు నా కాళ్ళ దగ్గరికి అప్పుడు వస్తావు. నన్ను పార్టీ రమ్మని పిలిచాడే, ఎక్కడున్నాడు వీడు?